హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మనం ప్రసాదంగా ప్రిపేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని, పావు గ్లాస్ పెసరపప్పును వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలోకి 3/4 గ్లాసు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి ఈ బియ్యాన్ని అయితే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇలా వాటర్ పోసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవైతే ఎర్రగా అయితే ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వాటర్ లేకుండా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మనం ఏ గ్లాస్తో అయితే కొలతలు తీసుకుంటున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకునేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి. ఇంకా అన్నం ఉడికేలోపు అయితే ఇంకో స్టవ్ వెలిగించుకొనేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి 3/4 గ్లాస్ చక్కెర, అరకప్పు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకొని పావు గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బెల్లాన్ని షుగర్ని కరిగించుకోవాలి. మనకి ఎటువంటి పాకం అవసరం లేదు, జస్ట్ ఇది కరిగి సిరప్ లాగా రెడీ అయిపోతే సరిపోతుంది. ఇంక ఈ లోపు అయితే మన రైస్ కూడా అయితే ఉడికిపోయింది. ఈ ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసుకునేసి ఈ అన్నాన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి మనం కరిగించుకున్నటువంటి షుగర్, బెల్లం వాటర్ని అయితే స్ట్రైనర్ తోటి వేసుకుంటున్నాను. ఇలా మనం స్ట్రైనర్తో వేయడం వల్ల ఏమైనా నలకలు ఉన్నా సపరేట్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకునేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుందాము. ఈలోపు మరో స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2-3 స్పూన్ల నెయ్యిని వేసుకునేసి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఉడికించుకుంటున్నటువంటి ఈ రైస్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్య మధ్యలో అయితే ఇంకొక 2-3 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొనేసి జస్ట్ 1 నిమిషం సేపు ఉడికించుకుంటే మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. మరి ఈ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.